సామాన్లు అందుకు. ఎలా ఉన్న ఫ్రెండ్ ఎదిగి చాలా అయ్యాక నేను కూడా వారితో పాటు వెళ్ళిపోతాను కాబట్టి అప్పటి వరకు ఈ కష్టం అంత నాకు. మూకుడు ఎక్కించు, పై వెలిగించు. ఇది డ్రై ఫ్రై చేయాలి 4 అంటే పొడి పొడిగా పొడి చేయాలి. ఓకే చేసేస్తా. వేయించు, పొడిగా వేయించు. మిరియాలు, సోంపు, ధనియాలు, జీలకర్ర. మధురై అంటే ఏం గుర్తొస్తుంది? అమ్మవారు. మధుర మీనాక్షి గొప్ప ఊరది. అక్కడ అరిటాకులో ఈ ఆలుగడ్డలు ఫ్రై చేసి, మామూలు రెగ్యులర్ ఫ్రై కాదు, దీనికి ఒక చిన్న ఫార్మాట్ ఉంది, ఒక పద్ధతి ఉంది. పొట్లం చేసి అమ్ముతారు, పెరుగన్నంలో కలుపుకుని తింటారు, డైరెక్ట్గా తింటారు. అంత రుచికరంగా ఉంటుంది. అర్థమైందా? సమోసాలా ఏంది కొంపదీసి? సమోసాలు లాగే ఉంటుంది చూడడానికి, కానీ ఆ పైన మైదా పొర ఉండదు, అరిటాకు కూర ఉంటుంది, కానీ భలే రుచికరంగా ఉంటుంది చూడు. అవునా? ఒక పళ్ళెంలో వేసే తీసే. మధుర వేరు, మధురై వేరా? ఇది తమిళనాడు, అది యూపీ. ఒక 4 గట్టెలు నూనె వేసి చల్లారాలా? చల్లారిన తర్వాత దంచుకుందాం. ఆవాలు, శనగపప్పు, సాయిమినపప్పు వేయించు. చూడు వేయినట్టే మంచిగా. అల్లం తురుము, వెల్లుల్లి తురుము, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, పసుపు, ఆలుగడ్డలు అందుకో. ముక్కలు ముక్కలుగా చేసుకున్న ఆలుగడ్డ ముక్కలు. ఈ ఆలుగడ్డలు తొక్కలు తీయలేదు, బాగా కడిగి చిన్న చిన్న ముక్కలు చేశాను. కొంచెం ఉప్పు వేయి. మర్చిపోయాను కదా తొక్క తీసుకున్నావు, నిజం చెప్పు. ఆలుగడ్డ తొక్క కింద ఉండే న్యూట్రిషనల్ వాల్యూ, పౌష్టిక విలువలు మామూలు కాదు. తొక్క కూడా న్యూట్రిషన్. తొక్కలోనే అనకూడదు, ఇక్కడ తొక్కలోనే అన్నీ ఉంటాయి బాబా. మూతపెట్టి మగ్గించు. జీలకర్ర, సోంపు, మిరియాలు, ధనియాలు పొడి చేసుకుని వచ్చి ఈ లోపల నేను ఒకసారి తిప్పి పెడతా ఆలుగడ్డలు. మూత తీసి ఒకసారి కలుపు. చూడు నువ్వు చెప్పిన పొడి. సూపర్. ఇవేంటి? అరిటాకు పొట్లాలు. ఇవెప్పుడు చేసినావు బాబాయ్? నువ్వు వెళ్ళి వచ్చే లోపల. నువ్వు కూడా అప్పుడప్పుడు పనిచేస్తావు. పొట్లాలే, ఆలు పొట్లాలే. మొత్తి బాబాయ్ చూడు మంచి బాగా వేగినట్టుంది. కారపొడి, కారం గుండా, కారం పొడి, మసాలా పొడి సగం చాలు. నిమ్మకాయలు పిండేసి కొంచెం కొత్తిమీర.
పోయి కట్టేసే, చాలా అయిపోయింది. ఒక లైట్ చాలు, అంతే. చెంచాతో నింపు పొట్లాన్ని. ఏమి టేస్ట్, ఏమి టేస్ట్. అరిటాకు పరిచిన చెక్క పాత్రలో పెట్టి నువ్వు చెప్పినటువంటి తమిళంలో ఏమంటారు తెలుసా? పొట్లమయా. ఉరలకాయ పొట్లం. నూకుడులో మిరియాలు, సోంపు, ధనియాలు, జీలకర్ర వేసి వేయించి పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వేడి నూనెలో ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, అల్లం తురుము, వెల్లుల్లి తురుము, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించి అందులోని పసుపు, ఆలుగడ్డ ముక్కలు, ఉప్పు వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. మగ్గుతున్న ఆలుగడ్డ మిశ్రమంలో కారం, మనం ముందుగా తయారు చేసుకున్న పొడి, నిమ్మకాయ రసం వేసి బాగా కలిపి పైనుండి కొత్తిమీర చల్లుకొని ఒక అరిటాకుతో చేసిన పొట్లెంలో వేసుకుంటే మదురై పొట్లెం ఆలుగడ్డ రెడీ.